నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామంలో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ వైరా ఉమ్మడి ఖమ్మం జిల్లా వారి ఆధ్వర్యంలో గోపాల్ మిత్ర వారు నిర్వహించిన పశువులకు దూడలకు నట్టల మందు, విటమిన్ ఏ ఇంజెక్షన్లు సూపర్వైజర్ శంకరయ్య, వెంకటేశ్వరరావు మరియు పశు వైద్య బృందం గోపాల్ మిత్ర ఇచ్చారు. పాండు రోజు 100 గ్రాములు రాత్రి నానబెట్టి పొద్దున పెట్టి 10 రోజులు ఇంజక్షన్ అన్డెవలప్డ్ జెనిటల్ నేలకొండపల్లి మండలంలోని గ్రామంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వైరా వారి ఆధ్వర్యంలో ఇక్కడ గోపాలమిత్ర పశువైద్య శిబిరము మరియు కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడల ప్రవేశం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రామంలో చాలా ఉత్సాహంగా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఈ గ్రామంలో 50 కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడలను ప్రదర్శనలో పాల్గొన్నాయి. దాంట్లో ఉత్తమ వాటికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పశువుల్లో మరి ఎదకు రాని పశువులు మరి సూడి పరీక్షలు, ఇతర గర్భకోశ వ్యాధులు ఉన్న వాటికన్నిటి కూడా పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామంలో రైతులు పాడి పరిశ్రమ అభివృద్ధి బాగానే ఉంది. రైతులందరూ కూడా మరి పాల ఉత్పత్తి మీద ఆధారపడి ఇక్కడ పశువులను పోషణ జరుగుతూ ఉంది. కానీ ఇంకా శాస్త్రీయంగా ఈ పశువులని పశుపోషణలో ఇంకా శాస్త్రీయ పద్ధతిలో అవలంబించేటువంటి అవసరం ఉంది. ఎండాకాలంలో పశువులు ఎదుగు రావాలంటే చల్లటి వాతావరణం కల్పించాలి. రోజు మరి గేదెలను 3 సార్లు కనీసం చల్లనీటితో కడిగించాలి. పచ్చటి మేత వేసినట్టయితే మరి పశువులు ఈ ఎండాకాలంలో కూడా ఎదకొచ్చి సూడిగట్టేటువంటి అవకాశం ఉంటుంది. సూడిగట్టినటువంటి పశువులకు మాత్రమే అనిజలవన మిశ్రమాన్ని వేపినట్లయితే అవి ఈనిన తర్వాత దూడలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పుట్టిన దూడలు తర్వాత పాలు కూడా ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పశువులకి ఖనిజలవన మిశ్రమం పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి కూడా కొంత % ఇచ్చినట్టయితే బాగుండి అధిక పాల ఉత్పత్తి జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ సూచనలు గమనించాలని కోరుతున్నాం. ఈ మిత్ర కృషి మరి ఇక్కడ బాగానే ఉంది. రైతులందరూ కూడా అతనికి సహకరిస్తూ ఉన్నారు. ఈ శిబిరం విజయవంతం చేసినందుకు మా హాజరైనటువంటి గోపాల మిత్రులు మరియు నా తోటి సూపర్వైజరు రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లనీయకుండా పోలీసులు ఆశా వర్కర్లను ఎక్కడ పడితే అక్కడ నిర్బంధించి అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు గద్వాల పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు వైఎస్ఆర్ చౌక్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కానీ చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్ళనీయకుండా 23వ తారీఖు రోజు ఉదయం నుండి పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తల ఇళ్ల దగ్గరకు వెళ్లి వాళ్ళను బలవంతంగా అరెస్టు చేయడం జరిగింది.
అదే సందర్భంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్ళిన సందర్భంగా అక్కడ కూడా ఆశా కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ యంత్రాంగము కనీస ఆడపిల్లలను మర్యాద లేకుండా వాళ్ళతోన బలవంతంగా పోలీస్ స్టేషన్లను నెట్టివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎన్నికల సందర్భంగా ఆనాడు రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటిది 7వ గ్యారెంటీగా 7వ హామీగా ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాము, రాష్ట్రంలో మళ్ళీ ప్రజా ఉద్యమాలకు నిరసనలకు మేము ఎటువంటి ఆటంకాలు కల్పించమని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నది ఏమిటి? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పేసి ఆశా వర్కర్లు ఉద్యమాలు పోరాటాలు చేస్తుంటే వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించకుండా ఈరోజు వాళ్ళని చాలా దౌర్జన్యంగా వాళ్ళ యొక్క ఆందోళనను ఉక్కుపాదంతో అణిచివేసినటువంటి పరిస్థితి ఈరోజు ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆశా వర్కర్ల న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించి వాళ్ళ యొక్క ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు నిరసన కార్యక్రమం సందర్భంగా కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడానికి ఇస్తున్నటువంటి రాజోలిలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది. వడ్డేపల్లిలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలను అరెస్టు చేయడం జరిగింది. ఇలా కనీసం నిరసన కార్యక్రమాన్ని కూడా చేయనిక ఈరోజు ప్రజాస్వామ్యంలో అనుమతి ఇవ్వడం లేదనంటే ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఈ పరిపాలనను కొనసాగిస్తుందో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము తక్షణమే ఈరోజు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు సంబంధించినటువంటి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఎంత కఠినంగా చర్య చేసినా భూమి ఆకర్షించినట్టు మేము వాళ్ళు ఎంత ఫోర్స్తోనో మమ్మల్ని కఠినంగా శిక్షించినా కూడా మా పోరాటాలు ఏంటివి ఆగవు. మా అక్రమ అరెస్టులతోనూ మరియు లాఠీ చార్జీలతోనూ ఆశలు బెదిరింపుల సమస్యలు లేదు. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా యొక్క పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కూడా కూర్చొనియకుండా ఇష్టానుసారంగా కర్రలతోన కాల బూట్లతోన ఆశల్ని ఆడపిల్లలని చూడకుండా వాళ్ళ యొక్క కడుపుల మీద ఈపుల మీద ఎక్కడ పడితే అక్కడ పోలీసులు కాళ్ళతో తనడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాము. మేమేమో హత్య చేసి వెళ్ళలేదు, దోపిడీ చేసి వెళ్ళడం లేదు. మా యొక్క సమస్యల పరిష్కారం ఎంతవరకు వచ్చినామని సామరస్యంగానే వెళ్ళినాము. కానీ ఆ విషయం తెలుసుకోకుండా ప్రభుత్వం మా పైన లాఠీ చార్జీ చేపించి ఎంతో కఠినంగా శిక్షించింది. ఇది కరెక్ట్ కాదని మేము తెలియజేస్తున్నాము. అక్కడ కమిషనర్ ఆఫీస్ నుంచి జీపీలోని లారీలో తీసుకెళ్ళినటువంటి ఆర్టీలు ఏదో ఒక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాలి. కానీ ఆ విధంగా తీసుకుపోకుండా దారి మధ్యలోనే వదిలిపెట్టడం జరిగింది. ఆ విధంగా కొన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆశలు స్పృహ తప్పిపోవడం, ఎండలు ఎక్కువ ఉండడం స్పృహ తప్పిపోవడము, షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు నీరసం పడ్డము ఇలాంటివి జరిగినాయి. కొందరు ప్రాణాలు రానున్న తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఎన్టీపీసీ హరిహర దేవాలయం, హనుమాన్ దేవాలయంలోని వేద పండితులకు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర సభ్యుడు జనగామ తిరుమతి ముక్తేశ్వర సిద్ధాంతి వారు రాసిన నూతన పంచాంగాన్ని ప్రత్యేకంగా పూజలు నిర్వహించి ఎన్టీపీసీ హరిహర దేవాలయం బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మతో పాటు వెంకటేశ్వర ఆలయ అర్చకులు వానమామలై రమాచార్యులు, దుర్గమాత ఆలయ అర్చకులు పాపిత రాజనరేంద్ర శర్మ, ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు రుద్రభట్ల శ్రీకాంత్ శర్మ, సురేష్ శర్మతో పాటు వివిధ దేవాలయాల అర్చకులకి నూతన పంచాంగాలను దానం చేశారు. శ్రీ మహాగణాధిపతయే నమః. బ్రహ్మా విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనవి ఈరోజు ఈ సంవత్సరం కొత్త సంవత్సరం విశ్వనామ సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి మన జనయామ తిరుపతి గారు ఇక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తరందరికీ ఈ సంవత్సరం మన ముక్తేశ్వర సిద్ధాంతి గారి రచించినటువంటి పంచాంగాలందరి అయ్యాలకు ఇవ్వాలని కనుక సంకల్పం వచ్చినందుకు వారికి భగవంతుని అనుగ్రహం అనుకోవాలి. కాబట్టి వాళ్ళ మనసులో వచ్చినటువంటి దానికి మీ అందరూ కూడా సహకరించి ఈరోజు సోమవారం చాలా చక్కనటువంటి రోజు కాబట్టి ఈరోజు వచ్చిన బ్రాహ్మణులందరికీ ఇవ్వమని చెప్తే వారు పంచాంగం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు సాయంకాలం వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఈ నూతన
పంచాంగాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి వారి కుటుంబానికి ఆ భగవంతుని అనుగ్రహం చేత ఆరోగ్యంగా సుఖ సంతోషం ఉండాలని బ్రాహ్మణ యొక్క ఆశీర్వచనం కూడా లభిస్తుంది. అరే నమ పార్వతీ ఓ శంకర. తిరుపతి గారు తీసుకో. ఆయుష్యాభివృద్ధిరస్తు ఆయుషేంద్రియే ప్రతిష్టతి. ఇట్లా పట్టుకోండి, అందరికి తీసేసేయండి. ఫోటో అన్ని ఛానల్లో పత్రికలు కూడా మొత్తం ఇది. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ కళ్యాణ గుణావహం విపుహరం దుస్వప్న దోషావహం గంగాస్థాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధి దముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సర మహాపర్వకాలమందు మన అఖిల భారత అయ్యప్ప సేవా సమితి సభ్యుడైన శ్రీ జనగామ తిరుపతి గారు ఇక్కడ ఉన్న ఈ నోటిఫైడ్ ఏరియా రామగుండం లోపల ఉన్న బ్రాహ్మణోత్తరులందరికీ కూడా యథాశక్తిగా ఈ యొక్క విశ్వవసునామ పంచాంగాన్ని బ్రాహ్మణులందరికీ కూడా దానం చేస్తున్నారు. దానివల్ల చాలా విశేషమైన పుణ్యం కలుగుతుంది అని చెప్పి మనకు పంచాంగం చెప్తుంది. పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలకు సంబంధించింది. ప్రతి మానవుడు నిత్యం వాటిని చూసుకొని వారి యొక్క జీవనాన్ని ముందుకు తీసుకొని పోతాడు. కాబట్టి ఈ పంచాంగాన్ని దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యం కలగడమే కాకుండా లోకల్ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా దాని ద్వారా చాలా ఉపయోగం కలుగుతుంది. కాబట్టి వారు సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా ఆచరించుకుంటూ ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఈ ధర్మాన్ని ముందుకు నడిపించడానికి వారి యొక్క కృషిని ఎల్లప్పుడూ జరుపుతున్నారు. మొన్ననే అలహాబాద్ లోపల కుంభమేళా లోపల కూడా ప్రయాగ లోపల సంగమ స్థానాన్ని చేశారు. అంతకుముందు మన నర్మదా నదీ తీరం లోపల కూడా బేతుల్ దగ్గర రీవా నది లోపల నర్మదాపూర్ లోపల కూడా వారు సంగమ స్థానం అంటే నర్మదా నది స్థానం పుష్కర స్నానం చేయడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు మన సనాతన ధర్మాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకుపోవడం కొరకు వారి యొక్క కృషి ఎల్లప్పుడూ జరుగుతుంది. కాబట్టి వారికి ఆ అమ్మవారు ఆ భగవంతుడు ఈశ్వరుడు ఎల్లవేళలా ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించాలని మేమందరం కూడా వారిని ఆశీర్వదిస్తున్నాం. చెప్తారేమో ఒక రెండు ముక్కలు చెప్పండి. జై శ్రీమన్నారాయణ. మనకి విశ్వావసునామ సంవత్సరంలో పంచాంగ శ్రవణం గురించి అందరికీ మేలు జరగాలని చెప్పేసి సదుద్దేశంతో సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి ముందుగా ఎప్పుడు చెప్పినా కానీ గో బ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం అన్నట్టుగా గోవులను బ్రాహ్మణులను ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ మన తిరుపతి గారు జనగామ తిరుపతి గారు ఈరోజు మన ఎన్టీపీసీ టౌన్షిప్లో ఉన్నటువంటి దేవాలయాల్లో అందరి బ్రాహ్మణులకు అందరికి కూడా పంచాంగాలు దానం చేయడం జరిగింది. వారికి ఎల్లప్పుడూ ఆ ఈశ్వరుని కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటాం. జై శ్రీ. ఓం అగ్నిరేవ సుశర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణురేవ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే రపక్షస్థలే
पुण्यसृजायमाने प्रमोदमाने रविमध्यमाने पौत्रैश्यवर्धतां दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्वतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। स्वस्य मंत्रार्थे सत्याः सफलाः सन्तु ब्राह्मणाशीर्वादेन परिपूर्ण आयुष्याभिवृद्धिरस्तु निरंतर धर्म सिद्धिरस्तु चिरंजीव चिरंजीव सुखी भव स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। सत्याः सन्तु वेदोक्तं परिपूर्णायुष्यवृद्धिरस्तु। तदास्तु शुभं ईश्वराय। బీఆర్ఎస్ నాయకులకు ఎన్ఎస్యూఐ పట్టణ అధ్యక్షులు దాసరి విజయ్ కోటి రూపాయల బంపర్ ఆఫర్ ఇచ్చారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు భూదందా, ఇసుక దందా, బూడిద దందా, మట్టి దందా చేసినట్లు నిరూపించారని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కొడేదల శివతో కలిసి విజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకురాలు గాదం విజయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకల్ స్వామిని అహంకారంతో మాట్లాడుతున్నారు. మహంకల్ స్వామి రామగుండంకు రారాజు అనుకుంటున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులపై అబద్ద ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నాయకులు మొన్న అని కాదు, దాదాపు ఈ నియోజకవర్గంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పాలన, రాజన్న పాలన మొదలైందో, ప్రజాపాలన మొదలైందో, ఓర్వలేని టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ఒక చీటర్ అయినటువంటి గాదం విజయ అనే ఒక మహిళా నాయకురాలు మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చిన రీతిలా, అసలు తను మహిళనా లేకపోతే ఇంకా వేరేనా నేను అనలేను, ఎందుకంటే మాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు కూడా మాకు పొద్దున లేచినప్పటి నుంచి మేము ఇంటికి పోయేదాకా అందరినీ గౌరవించాలి, మీరు ఎవరిని ఏమనద్దు అని చెప్పడం వల్ల మేము ఇప్పటిదాకా సమన్వయం పాటించాల్సి వచ్చింది. కాకపోతే మేము ఇప్పుడు ఇక మాకు భరించలేక ఈరోజు మేము ప్రెస్ మీట్కు రావడం జరిగింది. అసలు నేను ఒకటే, ఈ రామగుండంలో ఏమన్నా అంటే ఇసుక దందా, బూడిద దందా, భూదందా అంటున్నారు కదా. ఒక్కరు టీఆర్ఎస్ నాయకులు ఒక్కరైనా కూడా నా పేరు మీద 10 కోట్ల ఆస్తుంది. ఇప్పుడు చెప్తున్నా, ఇగో నా పేరు మీద 10 కోట్ల ఆస్తుంది. మీ స్థాయి కాదు అంత, కోటి రూపాయలు ఒక 1 అవర్ టైం ఇస్తున్నా మీ అందరికీ. నేను మోయిన్ భాయ్ షాప్ దగ్గర ఉంటా. కోటి రూపాయలు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కూడా నిరూపించినట్లయితే రామగుండం నియోజకవర్గంలో భూదందా, ఇసుక దందా, బూడిద దందా నడుస్తుందని కోటి రూపాయలు మీ పేరు మీద రాస్తా. 1 అవర్లో ఇవేమి మీ లెక్క ఎఫ్సిఐలల్లా జాబులు పెట్టిస్తామని చెప్పి, లేకపోతే ఓసీలల్లా జాబులు పెట్టిస్తామని చెప్పి అమాయక ప్రజల్ని నమ్మించి వాళ్ళను గొంతు కోసి వాళ్ళ భూములు గుంజుకున్నాయి కాదు. ఇది సొంతంగా మా అమ్మ నాన్న నుంచి వచ్చిన ఆస్తి. అర్థమైందా? కోటి రూపాయలు రాస్తా. గాదం విజయ ఏం మాట్లాడుతున్నావు? గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు మా గురించి తెలియదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు అమాయకులు, మంచోళ్ళు అనుకుంటున్నా కావచ్చు. నా పేరు దాసరి విజయ్ కుమార్. వాళ్ళు అనుకున్నంత మంచోని కాదు నేను బిడ్డ. మా నాయకుల మీద, మా మాంకల్ సామాన్ ఏమంటున్నావు? ఆయన ఎన్ఎస్యూఐ నుంచి మొదలు పెడితే ఈ రోజు కీలకమైన పాత్రలు ఉన్నాడు బై. ఈ రోజు రాజన్న పాలనలో ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రారాజే. నువ్వు అన్నావు కదా, నువ్వు రాజు లెక్క ఉన్నావు, రారాజు లెక్క అనుకుంటున్నావు కావచ్చు, రేపు పొద్దున పెద్ద పదవులు వస్తాయని చెప్పి. 100% వస్తాయి. కాంగ్రెస్ పాలనలో, రాజన్న పాలనలో ఖచ్చితంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు పెద్ద పదవులు వస్తాయి. ఖచ్చితంగా మహంకాళి స్వామి అన్న రేపు పొద్దున ఈ నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో ఉండబోతుండు రాజన్న ఆశీస్సులతోని. నీకేంది వచ్చేది? నువ్వేంది ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడేది? అసలు నీ స్థాయి ఎంత? నువ్వేం చేసినావు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వేం చేసినావు? నిన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమి కొట్టింది దేనికోసం? నువ్వు ఎఫ్సిఐలో డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టిస్తా అని ప్రతి ఒక్కరిని మోసం చేస్తే నీ ఇంటి ముందట మీ కాలనీ వాసులే ఒక 50 మంది వచ్చి నీ ఇంటి ముందట ధర్నా చేస్తే నువ్వు అయ్యమో రామచంద్ర అనుకుంటా రాజన్న కాళ్ళు మొక్కి, అన్నా నీకు దండం పెడతా,
ప్లీజ్ అన్న ఇది ఒక్కటి గట్టెక్కించాలంటే అయినా కూడా నువ్వు డబ్బులు కడితే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయి, అలాంటిది తప్పు చేయడం చెప్పడం వల్ల నువ్వేమన్నావు, సరే అన్న నేను ఇచ్చేస్తా నాకు ఒక నెల రోజులు టైం ఇవ్వాలంటే ఆయన వాళ్ళందరితో మాట్లాడి పంపించిండు. పంపిస్తే ఈ రోజు ఏమైంది, నెల రోజుల తర్వాత మళ్ళీ అడిగితే నువ్వు ఇవ్వకపోతే పార్టీలు ఉండకు అని చెప్పి ఆయన చెప్పడం వల్ల నువ్వు పార్టీ నుంచి వెళ్ళిపోయినావు. అసలు నీతో వచ్చేది నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు అసలు పోయినసారి ఓడిపోయిందే మా కాంగ్రెస్ పార్టీ, నువ్వు ఏవట్టి మీలాంటి చీడ పురుగులు ఏవట్టి మీలాంటి వాళ్ళు దందాలు ఎంచుకొని ప్రజలను మోసం చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఈరోజు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఓన్లీ కష్టపడ్డ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులు అని చెప్పి వీలాంటి చీడ పురుగులందరినీ వెళ్ళగొడితే ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాం. మీరు ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరి కాళ్ళు మొక్కినావు, నువ్వు శ్రీధర్ బాబు సార్ కాళ్ళు మొక్కినావు, మన వివేకన్న దగ్గర కాళ్ళు మొక్కి నానా సంఖ్యలు నాక్కుంటా ఈరోజు రాజ్ ఠాకూర్ అన్న ఎక్కడుంటే అక్కడ ఎమ్మెల్యే గెలిచినాక వచ్చి నువ్వు నీ మొగుడు వచ్చి కాళ్ళు మొక్కలేదా? ఆయన తీసుకోను నీలాంటి వాళ్ళు వద్దని చెప్పి నీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. రోడ్ల మీదకి వచ్చి మేము అందరం ఉన్నాం, రోడ్ల మీదకి వచ్చి కాళ్ళు మొక్కితే ఆయన మీ ముఖం కూడా చూడలే. అలాంటి మంచి వ్యక్తి రాజ్ ఠాకూర్. మాంకాళి స్వామి అనేట ఆయన ఎన్ఎస్యుఐ నుంచి వెళ్ళి ఈరోజు ఉన్న పదవి దాకా ఆయన క్లీన్ షీట్ ఉంది. ఈవెన్ నేను ఒకటి ఆఫర్ ఇచ్చిన ₹1 కోటి అని చెప్పి మాంకాళి సామన్న మీద ఎవరైనా ఈరోజు అన్నారు కదా షాడో ఎమ్మెల్యే అని. అవును భయ్, మేము అందరం షాడో ఎమ్మెల్యేమే. 100% కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యే ఒక్కడు కాదు, మేమందరం షాడో ఎమ్మెల్యేలమే 100%. ఇంకొకటి ఏందనంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎవ్వరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే లాగులల్లో తొండలు చెరవగొడతాం బిడ్డ. టీఆర్ఎస్ నాయకులకు ఖబర్దార్, ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ మీద ఎవ్వరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. మీడియా మిత్రులందరికీ నమస్కారం, రామగుండ నియోజక ప్రజలందరికీ నమస్కారం. నా పేరు కుడిదల శివ, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్. మరి మొన్నటికి మొన్న ఈ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ ఏదైతే టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో మాజీ ఎమ్మెల్యే కానీ వాళ్ళకి సంబంధించిన నాయకులు కానీ గోదావరి కన్నీటి గోస అని ఇక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. గోదావరి గోస కాదు అది, వాళ్ళు టీఆర్ఎస్ నాయకులకు సంబంధించి 3 నాయకుల మధ్యలో ఆటల పోటీలో జరుగుతున్న అరిగోస అది. ఎవరైనా ఈ ప్రాంతంలో సమస్యలు వస్తే ప్రభుత్వానికో లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన గవర్నర్కో లేకపోతే ముఖ్యమంత్రి గారికో లేకపోతే చీఫ్ సెక్రటరీ గారికో లేకపోతే సెక్రటరీ గారికో వినతి పత్రం ఇవ్వాలి. కానీ ఇక్కడి నుంచి వెళ్ళి పాదయాత్రకు వెళ్ళి ఎర్రవెల్లి పోయి కేసీఆర్ వినతి పత్రం ఇచ్చేదే కాక ఈ ప్రాంతంలో ఉన్న ఆత్మాభిమానాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన ఘనత ఈ కోరకంటి 420కి దక్కిందని ఈరోజు మా యువజన కాంగ్రెస్ తరఫున మేము మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. అయితే మొన్న కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అంటే మాంకాళి స్వామి అహంకారంతో మాట్లాడుతాడు, ఈ ప్రాంతానికి రారాజు అట, ఈ ప్రాంతంలో అక్రమంగా డబ్బు సంపాదించాడట. ఆ గాద విజయ్ గారికి నేను ఒకటే సూటిగా హెచ్చరిస్తున్నా, అసలు నీ స్థాయి ఏంది? నువ్వు ఎక్కడనో మార్కండే కాలనీ ఉంటే మా గాంధీనగర్ పిలిపించి ఈరోజు నేను పట్టుకొచ్చి గెలిపించి పంపిస్తే మమ్మల్ని లెక్క చేయకుండా నువ్వు ఏ పార్టీలకు పోయినావు మీకు తెలియదా? మమ్మల్ని మోసం చేసి నేను ఈ స్థాయికి తీసుకొచ్చిందే మాంకాళి సావన్న మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న. నీకు ప్రతి విషయంలో తోడుండి నీ వెన్నంటే ఉండి నడిచి నిన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చిందే మా మాంకాళి సావన్న రాజ్ ఠాకూర్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ. ఏమంటాడు? అక్రమంగా సంపాదిస్తాడట. ఎస్, అక్రమంగా ఇక్కడ సంపాదిస్తాడు. ఆయన కష్టపడి పని చేసుకుంటాడు, సంపాదిస్తాడు. నీ లెక్క ఎస్ఐలు పెట్టిస్తా, ఎస్ఐ జాబులు పెట్టిస్తా, కానిస్టేబుల్ జాబులు పెట్టిస్తా, ఆర్ఎఫ్సీలో పెట్టిస్తా, ఎన్టీపీసీలో పెట్టిస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని పేద ప్రజలను మోసం చేయలేదు. అటువంటి కొంతమంది మోసం చేసిన వాళ్ళందరూ వచ్చి వీళ్ళు ఇంటి దగ్గర ధర్నా చేస్తే అప్పుడు మళ్ళా ఫోన్ చేసి ఇదే మాంకాళి సావన్నకు ఇదే ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మా ఇంటి దగ్గర ఇట్లా జరుగుతుంది అయ్యా, మీరే మమ్మల్ని కాపాడాలని అంటే అప్పుడు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మాట్లాడి దానికి సంబంధించింది ఏదైనా నీ దగ్గర నుండి చూసుకుంటా ఒక నెలలో టైం వేయండి అని ఇప్పుడే మా సోదరుడు చెప్పిండు. ఇది 100% వాస్తవం. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాంతాన్ని అంటే బొందలగడ్డగా వేస్తారట. ఈ ప్రాంతాన్ని బొందలగడ్డగా వేసిందే కోరకంటి చందర్.
నువ్వు అప్పుడు ఈ ప్రాంతాన్ని బొందలగట్ట చేయొద్దా అని చెప్పి మన ధర్నా చేసినప్పుడు కోరకంటి చందర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తా అంటే ఈ గాదం విజయ అనే టైంలో వచ్చి చెప్పుపట్టి కొట్టింది. అది మర్చిపోయిన మా గాదం విజయ, నువ్వు ఇవాళ ఇక్కడ నీకు స్థానం లేదని చెప్పి నువ్వు వేరే వాళ్ళ దగ్గర సంఖ నాకుంటా ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతున్నావు. ఇంకోరు ఏమంటారు, ఈ ఎమ్మెల్యే గెలిచిన ఏం చేసిండు, ఏం చేస్తలేడు, మేము కొట్టిన కొబ్బరికాయలకే ఆయన కొబ్బరికాయలు కొడతాను అంటాడు. నువ్వు 41 డివిజన్లా అసలు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటిది? నువ్వు అప్పుడు ఉన్నావు కదా, సరే నువ్వు కూడా అధికార పార్టీలోకి పోయినావు కదా, నువ్వేం చేసినావు? ఇక్కడ మా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత డివిజన్ మీ 41 డివిజన్లోనే కరెంటు పోల్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్ల నిర్మాణాలు కానీ చేపట్టింది రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న గారు. మేము చెప్పిన వెంటనే, ఎందుకంటే పిల్లలు తిరిగిళ్ళు ప్రజలకు వెళ్ళలేకపోతారని చెప్పి దగ్గరుండి ఒక 6 నెలల నుంచి వెళ్ళి అభివృద్ధి పనులను మొదలుపెట్టిందే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్న. నువ్వు అది గుర్తెరగాలి. మాగల్ సవరణను పట్టుకొని ఇష్టం ఉన్న రీతిలో మాట్లాడుతున్న గాదం విజయకు ఇదే హెచ్చరిస్తాను. మీరు ఎక్కడ పోటీ చేసినా కానీ ఖచ్చితంగా మా యూత్ కాంగ్రెస్ మిమ్మల్ని ఓడగొట్టడానికి ముందు వరుసలో ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. రామగుండంలోని 50 డివిజన్ల సమస్యల పరిష్కారానికి ఎర్రదండు సైన్యం మంగళవారం కదం తొక్కారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టారు. ముందుగా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ వద్ద సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీకి స్థానిక సిపిఎం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలకగా ఎన్టీపీసీ నుండి ర్యాలీగా బయలుదేరి ఎఫ్సీ క్రాస్ రోడ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ కొనసాగించారు. అలాగే కార్పొరేషన్ కార్యాలయ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాధర్నా స్థావరానికి చేరుకున్నారు. ధర్నాకు పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిపిఎం పార్టీ ఏర్పాటు చేసిన 4 భూ పోరాట కేంద్రాల్లో ఇంధనం నిర్మించుకున్న లబ్ధిదారులు చేరుకోవడంతో ప్రాంగణమంతా ఎరుపు వర్ణంగా మారింది. శ్రీకాంత్ గుండ్రాన్ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాను. ఏరియా కార్యదర్శి ఎం రామాచారి గారిని పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాను. జోహార్ 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 జోహార్. ఇప్పుడు మాతాయి కాలనీలో ఉన్న ఏదైతే ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ సౌండ్ తోని కురుషితని ఇక్కడ ఈ కాలనీ నివాసులంతా బాధపడుతున్నారు. మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉండాలి మెమోరాండం ఇవ్వడానికి. మున్సిపల్ నుంచి అధ్యక్ష కార్యదర్శితో పాటు కమిటీ వాళ్ళు రండి. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ అందరూ రావాలి తొందరగా. కోసం ప్రాణాలు ఇంకా ఇక్కడికి వచ్చిన జిల్లా కమిటీ సభ్యులు అందరూ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ మహేశ్వరి సభాధ్యక్షులుగా వివరించాల్సిందిగా కోరుతున్నాం. గణేష్ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా
ప్రజా సమస్యల పరిష్కారానికై జిందాబాద్ సిపిఎం, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వాళ్ళకి ఇంటి నంబర్లు, ఇంటి పట్టాలు, ఇంటి నంబర్లు, ఇంటి పట్టాలు పరిష్కారం అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పినాయి. అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా అమలు జరగడం లేదు. అందుకని ఇప్పటికైనా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీల అమలు, అలాగే స్థానిక సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీ, అట్లాగే విద్యా సంస్థల అభివృద్ధికి, ప్రభుత్వ రంగంలో విద్యాభివృద్ధికి ఈనాటి చర్యల మీద అంతా కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఈరోజు గోదావరి కనికి రావడం జరిగింది. ఇక్కడ గోదావరి కని ప్రాంతంలో, పట్టణంలో 4 ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు సుందరయ్య నగర్లో, భగత్ సింగ్ నగర్లో, ఐలమ్మ నగర్లో, మల్లు స్వరాజ్యం గారి నగర్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. వారికి వెంటనే పట్టాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉండేటటువంటి 50 డివిజన్స్లో అండర్ డ్రైనేజ్ సిస్టానికి నిధులు కేటాయించి ఆ రకంగా సౌకర్యం కల్పించాలి. దీనివల్ల తీవ్రమైనటువంటి కాలుష్యం ఏర్పడుతున్నటువంటిది ఉంది. ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఇక్కడ ఉండేటటువంటి హాస్టల్స్, మిగతా విద్యా సంస్థల్లో కూడా సౌకర్యాలు లేవు, పోస్టులు కూడా భర్తీ జరగలేదు. వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం ఇది, కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి యువకులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే దాంట్లో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉంది. ఆ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని చెప్పారు, ఆ సమస్య పరిష్కారం జరగడం లేదు. 500కే సిలిండర్ అని చెప్పారు, అది కూడా పూర్తిగా అమలు జరగడం లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల చొప్పున కుటుంబాలకు, పేద కుటుంబాలకు ఇస్తామన్నారు. ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు అనేటువంటి జరగలేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నారు, వాటికి నోటిఫికేషన్స్ ఇప్పటివరకు ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయలేదు. ప్రాజెక్టులకు తగినటువంటి నిధులు కేటాయింపులు జరగలేదు. రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ ఇలాంటి చర్యలు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యూనివర్సిటీల సమస్యలు పరిష్కరించడానికి కనీసం 5,000 కోట్లు కేటాయించాలంటే 400-500 కోట్లు కూడా కేటాయించలేదు. కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటిది జరగలేదు. అట్లాగే ఆశావులు, అంగన్వాడీ టీచర్స్, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వాళ్ళు, గ్రామ సేవకులు, పంచాయతీ కార్మికులు ఇలాంటి వాళ్ళందరి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు జరుగుతుంటే, ఆందోళనలు జరుగుతుంటే నిన్న ఆశా వర్కర్లను అరెస్టు చేసి నిర్బంధం ద్వారా ఈ ఉద్యమాలు అణచివేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. గతంలో కేసీఆర్ కూడా ఈ రకంగానే అనుకొని తనకు ఈ ప్రభుత్వం నుంచి దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్గాన్ని తీసుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠాన్ని గత ప్రభుత్వానికి చెప్పినట్టుగా ఈ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయింపులు పెంచడంతో పాటు ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కోరుకోకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో బలమైనటువంటి ప్రతిఘటన పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జరిగే పరిణామాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఏప్రిల్ నెలలో అంబేద్కర్ పూలే జయంతులు వస్తున్నాయి. పూలే అంబేద్కర్ జయంతుల సందర్భంగా కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి మనవాదానికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి చర్యలకు వ్యతిరేకంగా, రిజర్వేషన్స్ నిరుపయోగంగా మార్చే విధానానికి వ్యతిరేకంగా, మత ఘర్షణలు సృష్టించేటటువంటి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సామాజిక న్యాయం కోసం ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పూలే అంబేద్కర్ జయంతి సభలని, కార్యక్రమాలను ఏప్రిల్ నెలలో నిర్వహించబోతున్నాం. ఆ రకంగా కేంద్రంలో ఉండేటటువంటి మతోన్మాద భావాలకు, రాజ్యాంగ వ్యతిరేక భావాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల అమలు కోసం కూడా సిపిఎం పార్టీ పోరాడుతుంది. ఈ రకంగా కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటంలో ప్రజలు పెద్ద సంఖ్యలో కదిలి రావాలని చెప్పి ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నారు.
ఉంది. మరి డ్వాక్రా మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఆ విధంగా అనేక మంది మహిళలు మేము డివిజన్లమైనప్పుడు బస్తీలమైనప్పుడు వాళ్ళు విజ్ఞప్తి చేశారు. అందుకోసమే ఇవాళ ఈ మహాధరణ ఏదో ఈ మీటింగ్ కోసమో ఓ కార్యక్రమం కోసమో కార్యదర్శి రాక కోసమో పెట్టింది కాదు. ఈ మహాధరణ పోరాటం రూపాయలు దాచుకోవడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీల్లో ఒక్క హామీ తప్ప మిగతా ఏ ఒక్క హామీ అమలు కావటం లేదని కూడా ఈ ప్రాంతంలో ఉండే 50 డివిజన్ల ప్రజలు తెలియజేశారు. అందుకోసమే ఈ మహాధరణ ఇవాళ ప్రజలు చెప్పిన ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈ మహాధరణ సందర్భంగా ఈ మున్సిపల్ కమిషనర్కి మెమోరాండం ఇవ్వటం, వాటి పరిష్కారానికి నిరంతరం పోరాట కార్యక్రమం చేయడానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ప్రజల పక్షాన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు యాజమాన్యం చేసిన అగ్రిమెంట్ అమలు కోసమే కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కార్మిక వర్గం పక్షాన పోరాటం చేస్తోందని కార్మిక సంఘాల నాయకులు కౌశిక హరి కడారి సునీల్ తెలిపారు. ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు మంగళవారం కాంట్రాక్ట్ కార్మికులతో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో కౌశిక హరి కడారి సునీల్ మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం 2019లో కాంట్రాక్ట్ కార్మికులకు అగ్రిమెంట్లో కల్పించిన హక్కులను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. కాంట్రాక్ట్ కార్మికులకు 1,020 రూపాయల అలవెన్స్ పూర్తిగా అమలు కావడం లేదన్నారు. డిపెండెంట్ పిల్లలకు అలవెన్స్ ఇవ్వడం లేదని, ఏడాదికి ఒకసారి గేట్ పాస్లు ఇచ్చే సిస్టమ్ను మార్చుతూ నెల నెల రెన్యువల్ చేసే సిస్టమ్ తీసుకురావడం జరిగిందన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పట్ల స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. హక్కులకై పోరాడదాం. అనేక సందర్భాలలో మీటింగ్ పెట్టుకున్నాము. గత ఏడాదికి వెళ్ళి ఆల్మోస్ట్ చర్చలకు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ పిలవడం లేదు. ఎవరన్నా మేము పోయి కలిసి వచ్చినా కానీ మొన్న నెల క్రితం ఈడీ గారిని కూడా కలిసి రావడం జరిగింది. ఆయనే ఏజీఎంహెచ్ఆర్ గారికి పిలిచి మాట్లాడి వీళ్ళ సమస్యలు చూసి సాల్వ్ చేయమని చెప్పింది. నెల అవుతుంది, ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా గత 8 నెలల కాలంగా కూడా ఏ విధమైనటువంటి పురోగతి లేదు. ఆ 1020 అలవెన్సులు అసలు చాలా వీటిలలో వస్తలేవు. ఏడాది నుంచి LOAలు మారుతాయి అప్రూవల్ వస్తుంది అని కూడా చెప్తారు, కానీ కాలయాపన చేస్తూ ఉన్నారు. రెండవది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వాళ్లకు ఎవరైతే పిల్లలు వచ్చిర్రో వాళ్ళకి అలవెన్సులు వస్తలేవు. ఆ ఉన్న అలవెన్సులను కూడా మనం గతంలో 16 మాస్టర్లు ఉన్నా కానీ పూర్తి అలవెన్సులు రావాలని ఉండే, మిగతా దానికి ఎంత రాకపోతే అంత కట్ అయ్యేటి సిస్టమ్ ఉంది. ఇప్పుడు అట్లా లేదు. ఒక్కరోజు రాకపోయినా కానీ కూడా ఆ 200 రూపాయలు 300 రూపాయలు అలవెన్సులు మొత్తం కోత గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళు రేపు కాంట్రాక్టర్ల కుమ్ము కూడా ఎక్కువైపోయింది, దోపిడీ ఎక్కువైపోయింది. కాంట్రాక్టర్లు కూడా రాజకీయ నాయకులుగా మారిపోయి మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా ఒక మాఫియా లాగా ఇక్కడ నడుస్తూ ఉన్నది. మూడవది మన గేట్ పాస్ విషయం. గేట్ పాస్ మనం ఏడాది ఎందుకు అసలు LOA నుంచి LOAకు గేట్ పాస్ ఉండద్దని మనం ఎప్పటికల్లా అడుగుతా ఉన్నాం. ఈ ప్రతిసారి నెల నెలకు పోవాలి, పుచ్చగాల లెక్క గేట్ పాస్ పోయి అడుగుకొని రెన్యువల్ చేసుకునే పరిస్థితి ఎందుకోసం మనకి? ఇదే మన ఎక్కడన్నా చట్టంలో ఈ విధంగా ఉందా? ఇవన్నీ దయచేసి ఇంకా మనకు ఏదైతే మెడికల్ పేరు మీద మనను అసౌకర్యానికి గురి చేస్తూ ఉన్నారు. మెడికల్ మాకు ESI ఉంటుంది, ESIలో పోయి మెడికల్ మేము ఇయర్లీకి ఒకసారి చేసుకోమంటే చేసుకుంటాం. లేకపోతే మీరే చేయించి మీ దగ్గర ఉన్న వీటితో చేపియండి. లేకపోతే మమ్మల్ని కరీంనగర్ అక్కడికి పో అని చెప్పడం, 1000 రూపాయల ఖర్చు అవ్వడం, మానసికంగా ఇబ్బంది అవ్వడం, అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఆ ఏజ్ బార్ విషయాలకు కూడా ఏదో ఒకటి కటాఫ్ పెట్టుకొని మమ్మల్ని ఈ 5-6 సమస్యల మీద చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి యాజమాన్యం ఇప్పటికైనా కానీ చేయాలి. మేము ఇవాళ గేట్ మీటింగ్ పెట్టేసి శనివారం వరకు మాకు పిలవండి, పిలవకపోతే శనివారం నాడు మనం ఏదైనా కార్యాచరణ తీసుకోవాలనే దాని మీదనే ఇవాళ ఇక్కడికి సమావేశానికి వచ్చినాం. ఈ పరిస్థితి అంతా ఎటుపోతుందో కార్మికులు దయచేసి గమనించుకోండి. ఇప్పుడు మేము వచ్చేది మా కోసం కాదు, మీకోసమే. గతంలో లాఠీ చార్జ్ అయింది, అనవసరంగా వాళ్ళే కొడతారు, వాళ్ళే కేసు పెట్టారు, మా మీద కేసులు ఉన్నాయి, కొట్టినోళ్ళ మీద కేసులు లేవు. ఇటువంటి దుర్మార్గమైనటువంటిది నడుస్తుంది. మీకు నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. మీ హక్కుల కోసం వస్తున్నాం. మాకేం ఇక్కడ కాంట్రాక్టులు లేవు, బూడిది కాంట్రాక్ట్ లేదు, బొగ్గు కాంట్రాక్ట్ లేదు, మట్టి కాంట్రాక్ట్, ఇంకేం కాంట్రాక్ట్ ఎన్టీపీసీలో మేము తీసుకోము. ఇక్కడ చాలా మంది నాయకులు అని చెప్పుకుంటే వాళ్ళకి అందరికి అన్ని రకాల కాంట్రాక్ట్లు ఉన్నాయి. లేకపోతే ఎవరిని ఒక్క రోజు కూడా నేను నౌకరీ పెట్టించుకోలేదు. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. మేము ఎందుకు వస్తున్నాం, ఎందుకోసం వస్తున్నాం? మా కోసం అయితే రావట్లేదు. మీకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య కోసం వస్తూ ఉన్నాం. మీరు అందరూ దానికి బలంగా నిలబడితేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. లేకపోతే ఇది అయిపోయింది. కొన్ని రోజులకు ఇక్కడ అంతా మాఫియా రాజ్యం వెళ్తుంది, ఇక్కడ హక్కులు ఉన్నాయి.
ఎవడో పిలుస్తాడు, ఏదో 4 ఇచ్చినట్టు ఇస్తాడు, 10 కొట్టబోతాడు. వీటికి కార్మికులను అడ్డం పెట్టుకొని రాజ్యం వేలేదు ఉన్నది. ఇవాళ OC5లో ఏం జరిగిందో చూసారు, ఇంకా మిగతా ప్రాంతాలలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు. ఎటువంటి దోపిడీ ఇక్కడ జరుగుతుందో దయచేసి మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి మీరు యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉన్న జేఏసీని కానీ జేఏసీ నాయకులను కానీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏమంటే రాజకీయ నాయకులను కావచ్చు, జేఏసీ నాయకులు పూర్తి సమయంలో కార్మికుల కోసం పనిచేసే వాళ్ళే ఉన్నారు. వాళ్ళని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, మిమ్మల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇట్లా జరిగితే మాత్రం ఎవరు కూడా మిమ్మల్ని కాపాడుకునే పరిస్థితి ఉండదు. రాను రాను మనం తీసుకొచ్చిన హక్కులన్నీ కూడా పోతూ ఉంటాయి. యాజమాన్యాలు ఒకవైపు బలంగా వ్యవహారం చేస్తూ ఉన్నాయి, దానికి తోడు కొంతమంది పాలకులు కూడా ఇలా వత్తాసు పలుకుంటా ఏమన్నా వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చే వరకు మన మీద జులుం తయారవుతుంది. ఇదంతా మీరు కూడా దయచేసి గమనించుకోండి. మీరు ఈ 3 రోజులు ఆలోచించుకోండి. ఆలోచించుకుంటే శనివారం నాడు మీరు పిలిపిస్తే వస్తాం, అది కూడా చెప్తున్నాం. మీరు యునైటెడ్గా అయ్యి మాట్లాడుకుంటేనే అది సాధ్యమవుతుంది. కానీ లేకపోతే ఇట్లా వస్తూ ఉంటే ఎటోళ్ళు అటు పోతూ ఉంటే ఏదో కొద్దిమంది కోసమో కాదు. బేరం ఆడుకొని నాకేమిస్తావు నీకేమిస్తావు అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. నాకు ఇది నేను ఇది ఇస్తాను, ఇది కాదు. మీ హక్కు మీకున్నది, ఎప్పటికీ మీరే ఓనర్, మీరే కొట్టాడాలి. ఇంకెవరు కాదు. మీరు అందరు ఆగితే సరిపోతుంది. అవుతుందా? నాయకులు వెళ్ళి సార్ ఒక 5-10 నిమిషాలు మేము గేట్ కాడ మాట్లాడుకుంటాం మా సమస్యలు అని అంటే వాళ్ళు 2-3 వచ్చి ఇక్కడ పర్మిషన్ ఇచ్చి పెట్టుకోమనేటువంటి చరిత్ర ఉన్నది తప్ప మేము గేట్ మీటింగ్ పెట్టుకుంటాం సారు అని అడిగిపోతే ఆనే మూసి కూసబెట్టేటువంటి చరిత్ర ఇప్పుడు మొదలైంది. మరి ఎవరు ఏ సంఖ్యలను బద్దలు కొట్టిర్రో అనేది ఎక్కడ మార్పు జరిగిందో, ఏడ మార్పు మొదలవుతుందో ఇది అర్థం కాని పరిస్థితిలో ఇలా ఉన్నామని చెప్పేసి కూడా మీరు అందరూ భావించాలని చెప్పేసి కోరుతున్నాం. మనం ఎవరినో విమర్శించడానికి ఇక్కడికి రాలే, మనము ఏదో సాధిద్దామనేటువంటి దానిలో కాదు, సాధించినటువంటి అగ్రిమెంట్ అయినటువంటి హక్కుల కోసమే మనం మాట్లాడుకుందామని చెప్పేసి ఈరోజు అనుకున్నాం. 2018లో అగ్రిమెంట్ అయింది. 2018లో అగ్రిమెంట్ అయితే మరి ప్రమోషన్ పాలసీ ఏమైంది? ప్రమోషన్ పాలసీ ఏమైంది? ఎవరికి ఇస్తున్నారు ప్రమోషన్? ఒకటి. రెండవది డిపెండెంట్ ఎంప్లాయీస్. ఆ డిపెండెంట్ ఎంప్లాయీలకు ఏమన్నా అలవెన్స్లు ఇస్తున్నారా? ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా? వాళ్ళకు మాస్టర్లకు సంబంధించినటువంటి కోతలు ఏ విధంగా పెడతా ఉన్నారు, ఏ విధంగా కొర్రీలు పెడుతూ ఉన్నారు, ఇది ఒక అంశం. ఇక 60 సంవత్సరాలు వయస్సు రీత్యా 60 సంవత్సరాలు, అసలు 59 అయితేనే వాడు అవుట్. 59 నిండినా ఏదైనా పుట్టినరోజు 59 అని అన్నవా ఇక తెల్లారే దుకాణం బంధు అనేటువంటి ఒక భయానక వాతావరణం ఈడ ఎన్టీపీసీలో కొనసాగుతూ ఉంది, స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాల మీద మనం చైతన్యం కాకపోతే ఇలా కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, ఇప్పుడు అన్న చెప్పిండు నేను ఇక్కడ ఎవరిని పెట్టించుకోలే ఏంటిది అనేది వాస్తవమే. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఎన్టీపీసీలో కరీంనగర్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న ఎన్టీపీసీలో నౌకరట 3 లక్షలట బరాబరేనా అని. 3 లక్షలటనా బరాబరేనా అని అడుగుతున్నారు. కరీంనగర్లో ఉన్నాడు, హన్మకొండలో ఉన్నాడు, అంటే ఇక్కడ పని కావాలంటే 3 లక్షలు లేదా 4 లక్షలు. అది ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఈ యజమానానికి తెలుసు, ఆ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి తెలుసు, ఈ కాంట్రాక్టర్లకు తెలుసు, ఈ బ్రోకర్లకు తెలుసు. కానీ సమస్యల గురించి ఏ ఒక్కరోజు కూడా మరి ఇటువంటి విషయాల మీద మాట్లాడదాం అనేటువంటి దానిలో మరి అంతా స్పీడ్గా చొరవ చూపించేటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడతారు. ఇక రెండవది అసలు మీటింగ్లు పెట్టుకునే అధికారం లేదు అనేది ఇలా చెప్పగానే చెప్పారు. ఈ గేట్ మీటింగ్లకు కాలం చెల్లింది. గేట్ మీటింగ్ లేవు, మైకులు లేవు. మీరు మాట్లాడుకుంటే ఎవరైతే పర్మిషన్ కోసం వస్తారో అక్కడే ఆపేస్తాం అనేటువంటి ఒక భయానక వాతావరణం జేఏసీ నాయకుల మీద తీసుకొచ్చి ఇక మాకెందుకు లేరా అని అంటే యథా రాజా తదా ప్రజా, ఏదో దున్నపోతు షేర్ల గుడ్డెందు షేర్లు పడ్డట్టున్నది ఇక్కడ కథ ఎన్టీపీసీలో. ఇటువంటి విషయాల మీద మనం అలర్ట్ అయ్యి అది అరెస్ట్ అయినా మంచిదే, కేసులైనా మంచిదే, ఇంకేమైనా మంచిదే అనేటువంటి ఒక తెగింపుతోని మనం ధైర్యంతో ముందుకు వస్తే మన హక్కులను కాపాడుకోవడానికి ఉంటుంది. అట్లా కాకుండా ఇలా కౌష్కరన్నో సునీలో లక్ష్మణో ఏఐటీసో ఎవరో వచ్చి ఇక్కడ నిల్చొని సిఐటి లారీలో వచ్చి నిల్చొని ఆగుర్రి అంటే మా వెనక నుంచోడు, ముంగడి నుంచోడు, పక్క నుంచోడు, ఏంది ఇదంతా? ఎవరి కోసం? ఇలా అన్నకు కాంట్రాక్ట్ ఉన్నాయా, నాకేమైనా జాబ్ ఉన్నదా? మాకు అవసరం ఉంటే కేసు పెడితే పోయి జైల్లో కూర్చొని 4 రోజులు ఉండి మళ్ళీ బెయిల్గా బయటకు వచ్చి
లడాయి చేసేటువంటి వాళ్ళం మేము. మాకేమున్నాయి ఇక్కడ ఏమొచ్చినా మీకోసమే కదా. ఇలా మా తమ్ముళ్ళు లేరు, బామారు లేరు, అన్నలు లేరు, అక్కలు లేరు, ఉన్నారా? లేరు. మరి అటువంటి అప్పుడు మరి మాకు మీకు లేనటువంటి ఇంట్రెస్ట్ మాకెందుకు మరి అంటే కొంతమంది అంటున్నారు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూస్తున్నాం ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పు, ఏం జరుగుతుంది చెప్పి నిరూపించి స్విచ్ ఆఫ్ చేయి. అట్లా కాకుండా కార్మికుల సమస్యల మీద మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు అంటే మీరే అన్నారు కదా. మాట్లాడాలి, ప్రశ్నించాలి, సంఖ్యలు వెంపాలి, బద్దలు కొట్టాలి, మార్పు రావాలంటే ఏం మార్పు వచ్చింది? గేట్ మీటింగ్ పర్మిషన్ లేనటువంటి మార్పా? గేట్ మీటింగ్ పర్మిషన్ లేనటువంటి మార్పా? రామగుండంలో ఎన్టీపీసీలో ఎప్పుడన్నా గేట్ మీటింగ్ పెడితే పోలీసులు ఆపిరా? లాండ్ ఆర్డర్ ఏమైనా ప్రాబ్లం చేసినామా? లేదా ఏమైనా డ్యూటీలకు ఏమైనా అంతరాయం కల్పించినామా? లేదా ప్రొడక్షన్ కు ప్రొడక్టివిటీకి ఏమైనా ఉత్పత్తికి ఏమైనా ఆటంకం కల్పిస్తున్నామా? లేకపోతే ఎవరికైనా బెదిరిస్తున్నామా? చట్టపరంగా హక్కులు వచ్చినటువంటి అగ్రిమెంట్ ఎందుకు ఇస్తలేరు అడగడానికి వచ్చినాం ఈడ. అట్లా కూడా అడగొద్దానంటే మరి ఎవరు అడగాలి, మరి ఎవరు ఇవ్వాలి దీనికి అన్నటువంటి విషయాల మీద కూడా చాలా సీరియస్ గా మీరు కార్మికులందరూ ఆలోచించి ఎప్పుడైనా గేట్ మీటింగ్ అంటే మేము వస్తాం, కానీ ఈ ఆపుడు పద్ధతి కరెక్ట్ లేదు. ఇప్పుడు సగం మంది లోపలికే పేరు. ఇది గ్రేట్ మీటింగ్ ఎట్లయితుంది? ఇది గ్రూప్ మీటింగ్ అవుతుంది. ఇది గ్రేట్ మీటింగ్ పోయి గ్రూప్ మీటింగ్ అయింది. 4-5 అలా కూర్చున్నారు. ఈ 4-5 ఈడున్నాం. కాబట్టి ఇటువంటి విషయాల మీద సీరియస్ గా ఎన్టీపీసీ యాజమాన్యానికి హెచ్చరిక చేస్తాం. మీరు విభజించి పాలించి కొంతమంది తాబేదారులు పోకర్ల మాటలు వింటే మాత్రం ఖబర్దార్ యాజమాన్యం. ఈడ కార్మిక సంఘాలు బలంగా ఉన్నటువంటి ఏఐటీస్ ఉంటుంది భారతదేశ వ్యాప్తంగా. ఈడ పోరాడేటువంటి మంచి లీడర్, యూత్ లీడర్లు కూడా ఉన్నారు. కేసులకు కొత్త కాదు, ఎస్పాలకు కొత్త కాదు, నాసాలకు కొత్త కాదు, మీసాలకు కొత్త కాదు. అన్నిటికి తెగించినటువంటి కొట్లాడేటువంటి నాయకత్వం ఉన్నది. కాబట్టి మీరు బోకర్ మాటలు నమ్మితే మీ ఉత్పత్తి పడిపోతుంది అనేటువంటిది కూడా మేము యాజమాన్యానికి హెచ్చరించి ఈ వయోపరిమితి మిగతా విషయాల మీద మరి అన్న శనివారం అంటున్నాడు. కాబట్టి ఆ శనివారం విజయవంతం చేయడానికి మీరు అందరూ ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఏఐటీసీ మీకు అన్ని పేర్ల అండదండగా ఉంటుందని చెప్పేసి కూడా కోటి కోసం కోటి విద్యలు అన్న సామెతను నిజం చేసి ఊరూరా తిరుగుతూ తమ ప్రదర్శనలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టపర్తి జిల్లా గోరంట్ల గ్రామ చెందిన రాజశేఖర అరుణ దంపతులు తాము నేర్చుకున్న విద్యను నమ్ముకుని ఊరూరా తిరుగుతూ ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. పొట్టకూటి కోసం రాష్ట్రం విడిచి మన తెలంగాణలోని ఊరూరు తిరుగుతూ సర్కస్ విన్యాసాలను చేసి జీవనం సాగిస్తున్నారు. వీరబ్రహ్మం గారి సైకిల్ సర్కస్ వీరి ప్రత్యేకత. సైకిల్ పైన ఉంటూ కింద పడకుండా బ్యాలెన్సింగ్ చేస్తూ రకరకాల అబ్బురపరిచే ప్రదేశాలను ఇస్తూ ప్రదర్శన అనంతరం అందరి వద్దకు వెళ్తూ తోచిన సాయం చేయండి అడుక్కోవడం చేస్తూ ఉంటారు. అలాగే మన ప్రాంతం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కూడా ప్రదర్శనలు ఇస్తున్నారు. మాలాంటి కళాకారులను అందరూ ఆదరించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు. బతుకు తెరువు కోసం తాము నేర్చుకున్న విద్య తమకు నేడు కూడు పెడుతోందని ప్రభుత్వాలు కూడా తమను ఆదుకోవాలని కోరారు. పోతూ పోతూ ఒక పిల్లని తీసుకుంటున్నాడు. తన భుజాల పైన వేసుకోబోతున్నాడు. బ్రేక్ పెళ్ళలేకుండా సైకిల్ మీద గట్టిగా క్లాస్ కొట్టలేక చిన్నల పెద్దలు గట్టిగా పడుతున్నాను. పోతూ పోతూ మరొక పిల్లగాని తీసుకుంటున్నాడు. గట్టిగా క్లాస్ కొట్టాలి. కాలుతున్న ట్యూబ్ లైట్లని తన నెత్తికేసి గుద్దుకుంటూ ముక్కల మీద బలపడి చూపించాలన్నా గట్టిగా గ్లాస్ కొట్టాలి.
కార్యక్రమం కూడా చేస్తున్నాడన. ఎందుకంటే టీవీలో సినిమాలో గ్రాఫిక్స్ చూసింటారు. మన ఊరి సెంటర్ లో ఒక పేదవాడు వచ్చిండు, ఒక పొట్ట తిప్పల గురించి కార్యక్రమం చేస్తున్నాయని మర్చిపోకూడదు. మరి కొద్దిసేపట్లో మన కాలనీ పేరు రికార్డు బ్రేక్ గా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఒక చిన్న టైర్ నుంచి సైకిల్ మాస్టర్ విధంగా దూరి బయటకు వస్తుండు. సైకిల్ మీదుగా ఒక కాలుతున్న టైర్ మెడలో వేసుకొని ఒక బ్రేక్ బెల లేకుండా సైకిల్ మీదుగా ఒకరు పట్టుకోకుండా ఒకరు ముట్టుకోకుండా ఐటమ్స్ కూడా చేస్తున్నాడు. మరొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. క్లాస్ కొట్టాలి. ఇక చిన్న టైర్ల నుంచి దూరం కూడా బయటకు వచ్చాడు. అదేవిధంగా కాలుతున్న నిప్పుని మనం ఐస్ క్రీమ్ ఏ విధంగా తింటాము అదేవిధంగా తన నోటితోటి ఆర్పేస్తున్నాడు. ఇక టీవీలో సినిమాలో గ్రాఫిక్స్ చూసింటారు. మన ఊరి సెంటర్ లో ఇక రియల్ గా కార్యక్రమం కూడా చేస్తున్నాడు కాబట్టి గమనించాలి. మరొకసారి చిన్నలు పెద్దలు గట్టిగా క్లాస్ కొట్టాలన్నా. ఇక తన నోటితోటి ఆర్పేస్తున్నాడు. ఇక కాలుతున్న నిప్పు అంటే మనం ఐస్ క్రీమ్ తిన్నట్టే తన నోటితోటి ఆర్పేస్తున్నాడు. మరొకసారి చిన్నలు పెద్దలు గట్టిగా క్లాస్ కొట్టాలి. గట్టిగా చేతులు కొట్టాలి. ఇక మాయ లేదు మంత్రం లేదనా. ఇక కార్యక్రమం అంటే మీ అందరి కళ్ళ ముందుగా రియల్ గా కార్యక్రమం కూడా చేస్తుండో చిన్నలు పెద్దలు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. చిన్నలు పెద్దలు గట్టిగా క్లాప్స్ కొట్టాలన్నా. ఇక్కడ బ్రహ్మంగారి ప్రోగ్రామ్ చేసేటోళ్ళు. ఎందుకంటే దీంట్లో ఒక మాయ లేదు మంత్రం లేదు. ఇక్కడ కార్యక్రమం చేయాలా, మాకు కడపాత్ర మాకు పొట్టితిప్పులు జరగాల. ఇక్కడ కూడా అక్కడ సైకిల్ మీద సర్కస్ కార్యక్రమాలు కానీ ఇక్కడ డ్యాన్స్ ఒక పబ్లిక్ రావడానికి ఒక 2-3 పాటలకు డ్యాన్స్ కానీ జోకర్ కామెడీ కానీ ఇక్కడ కూడా మందికి నమ్ముకునే కార్యక్రమం కూడా వేస్తున్నాం, ప్రజలకు నమ్ముకునే. ఎందుకంటే మాకు కళాకారులు మేము, మమ్మల్ని ఆదరించండి దయచేసి. ప్రతి ఒక్క ఏ గ్రామానికి పోయినా మనకు గ్రామస్తులు, గ్రామ పెద్దలు, చిన్నలు మా అట్లాంటి వాళ్ళని ఆదరించాలి, ఎందుకంటే గౌరవించాలి. మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక కార్యక్రమం ప్రతి ఊరికి వస్తుంటుంది. మాలాంటి వాళ్ళకి కళాకారులని కొద్దిగా బాగా చూడండి. ఇక కార్యక్రమం కూడా నమస్తే. సైకిల్ సర్కస్ ప్రోగ్రామ్ ఇది. మాది వచ్చేసి పుట్టపర్తి జిల్లా గోరెంట్ల మండలం, గోరెంట్ల గ్రామం. మరి అయితే అక్కడి నుంచి ఇక్కడ రావాలి, ఇటువంటి ప్రోగ్రాం చేయాలి. పెద్దలాంటి వారు, చిన్నలాంటి వారు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు మాకు దయాభక్తితో సహాయం చేసి మా కడపాత్రము ఊరూరు తిరగాలి, మా జీవనాధారం గడుపుకోవాలి. ఓకే. విశ్వవాసు నామక్ తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని బిడ్ డాన్స్ అకాడమీ దేవా కళా బృందం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక గోదావరికని మార్కండే కాలనీలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన 2025 ఉగాది పురస్కార అవార్డు కార్యక్రమానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా కరీంనగర్కు చెందిన జానపద వృత్తి కళాకారుల సంఘం అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్యకు తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కార అవార్డు అందజేసి ఘనంగా సన్మానించారు. సందర్భంగా దేవ కళా బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ సిటిజన్ అమరనాథ్ జ్యోతి కార్యక్రమంలో మాతృమూర్తి ముఖ్యమంత్రి
అభివృద్ధి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గారికి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి మండల రిపోర్టర్ జపాన్ అధినేతలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ రిపోర్ట్ చేయాలి. స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చి 3 సార్లు గౌరవ డాక్టరేట్ తీసుకున్నటువంటి ప్రప్రథమంగా ఉగాది పురస్కారం పోషెట్టి నారాయణమూర్తి గారు, డోలకేష్ పోషెట్టి నారాయణమూర్తి గారు, డోలకేష్ సునీల్ మాస్టర్ గారికి Thank you.
పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీనగర్లోని MDHWS బాలల సంరక్షణ సంస్థలో బసంత్ నగర్ చెందిన ధర్మాజీ మంజుల తిరుపతి దంపతుల పెళ్లి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం ఆశ్రమంలోని పిల్లల మధ్య పెళ్లి రోజు వేడుకలను నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు పెద్దపల్లి జిల్లా SC/ST అట్రాసిటీ కమిటీ సభ్యులు పోచంపల్లి రాజన్న, తిరుపతి మంజుల దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.